అందరికీ నమస్కారం. రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. అయితే ఆ తుఫాను పేరేంటి, అది ఏ జిల్లాలో వస్తుంది, అది ఏ తేదీలో వస్తుందో మనం తెలుసుకుందాం. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారానికి దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది 24వ తేదీ నాటికి దక్షిణ అండమాన్లో వాయుగుండంగా 26, 27 తేదీలో తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ తుఫానుగా మారిన తర్వాత దీనికి సెనియర్ అని పేరు పెట్టనున్నారు. అయితే ఈ సెనియర్కి మీనింగ్ ఏంటి అంటే, ఈ సెనియర్ అనే పేరును సూచించిన దేశం ఏంటంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ పదానికి అర్థం ఏంటంటే అరబిక్ భాషలో చేపలు పట్టేందుకు నావలో చేసే సుదీర్ఘ ప్రయాణం వంటిది అని అర్థం. అయితే ఈ సెనియర్ తుఫాను మన ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం. దీని ప్రభావంతో ఈ నెల 26 నుంచి రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వీస్తాయని, సముద్రంలో అలలు 3 నుంచి 5 మీటర్ల ఎత్తు వరకు ఎగిసి పడుతున్నట్లు తెలిపింది.